యా ఇది ఎందుకంటే టీసీసీఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో టీసీఏ అంటే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మాది. ఎప్పుడు కూడా చాలా మ్యాచ్లు అంతకుముందు ఉదోత్ తుఫాన్ కోసం చారిటీకి ఆడడం దగ్గర మేము ఒక 20-30 మ్యాచ్లు ఓన్లీ చారిటీకి ఆడాము. ఈసారి ఏంటంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక 7 టీమ్స్ పెట్టుకొని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళది ఒక టీము, అలాగే పొలిటీషియన్స్ ఒక టీము, మిగతా టీవీ 2 టీములు అండ్ కార్పొరేట్ ఒక టీము. సో అన్నిటికంటే మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పొలిటీషియన్స్ ఆడటం అనేది చాలా మేము ఈగలు వెయిటింగ్, సరదాగా ఉంటుంది. ఇది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానికంటే ఒక చారిటీ కోసం మా వాళ్ళందరూ కలిసి రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో మంచి మా ద్వారా ఎంత మంచి జరుగుతుందో, ఎంతమందికి హెల్ప్ అవుతుందో ఆ హెల్ప్కి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం. ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు, ఇంతమందిని మొబిలైజ్ చేసి అంటే ఒక టీమ్గా మొత్తం అందరిని తీసుకొచ్చి అసలు క్రికెట్ ఆడుతున్నారంటే అందరూ చాలా హ్యాపీగా ఏదో పండగ వాతావరణం అయితే క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. మాకేంటంటే ఎప్పుడు పిక్నిక్ లాగా ఉంటుంది, సరదాగా ఎవ్వరు కూడా అంటే మాకు ఇదంతా 3 months బిఫోర్ నుంచే ఇవన్నీ డేట్స్ బ్లాక్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే అప్పటికప్పుడు అయితే కష్టం, ఎవరో రారు. కానీ ఇంతమందిని 25 మందిని పోయాలంటే చాలా కష్టం, బట్ ఇష్టం కాబట్టి కష్టం అనేది మర్చిపోతాం. సో టాలీవుడ్ ముఖ్యంగా చూస్తే టీసీఏ కూడా చాలా మ్యాచెస్లో చాలా అద్భుతంగా ఆడుతున్నటువంటిది అయితే ఇప్పుడు ఎంత టఫ్ అయిపోతున్నారు అసలు. సరదాగా ఉంటుంది మ్యాచ్, ఎందుకంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ టీము, కార్పొరేట్ చాలా స్ట్రాంగ్ టీం చూశారు. ఇక్కడ గెలుపోవటముల కంటే ఏంటంటే పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. టఫ్గానే ఉంటుంది, ఎందుకంటే మా వాళ్ళు ప్రొఫెషనల్గా ఆడతారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ అండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ వచ్చి ఇక్కడ ఆడడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత వైజాగ్లో ఆడుతున్నాం. అలాగే మా టీసీఏ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ ఇలాంటి మంచి కాజెస్ అంటే ముందుంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో కాజెస్ కోసం ఎన్నో మ్యాచెస్ ఆడాం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈసారి కూడా మన రాంబాబు గారు అడిగితే డిఎస్పీ రాంబాబు గారు ఇలాగా పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ హెల్త్ కోసం, అలాగే స్పోర్ట్స్ యంగ్ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ ఫండ్స్ కోసం ఇలాగ మ్యాచ్ చేద్దాం, మంచి కాజ్ కోసం ఆడదాం అంటే తప్పకుండా అండి అని మేము ఇంతమంది వచ్చాం. అలాగే పొలిటీషియన్స్, మన ఆంధ్ర పోలీస్ అండ్ మన టీవీ స్టార్స్ అందరూ ఇలా 6-7 టీమ్స్ కలిసి ఆడడం అనేది అందరూ కాజ్ కోసం ముందుకు వచ్చారు కాబట్టి వెరీ హ్యాపీ. అలాగే మన బిగ్ టీవీ అండ్ మీరు కూడా నేను లింక్ చూసాను, లైవ్ మీ టీవీలోనే చూస్తున్నాను. సో గుడ్ టు హ్యావ్ దిస్ మ్యాచ్ లైవ్ ఆన్ టీవీ ఆల్సో. మొత్తం అందరూ అంటే స్టార్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు. అంటే 10 మందికి పేద పిల్లలకు ఉపయోగపడే దానికోసం ఆ బిజీ షెడ్యూల్ కూడా వదిలేసి అందరూ కలిసి ఒకే చోటకు వచ్చి చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఇది అదే చెప్తున్నాను కదండి, ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా ఇలా కాజ్ అంటే మా టీసీఏ ఎప్పుడు 2006 నుంచి చేస్తున్నాం.